ప్రభు నామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధన సందర్భంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాము. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కుళ్ళ సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. ప్రియులారా, మనము చూసుకున్నప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయము సేవకుడి గురించి, ఆయన యొక్క జన్మ, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క మరణము, పునరుద్ధానమును గురించి యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో వివరించబడింది. ఇది మనము చూసినట్లయితే సువార్తలు 4 ఉన్నాయి, కానీ 5వ సువార్తగా యెషయా గ్రంథంని భక్తులు అలాగూ పోల్చి చూస్తారు. అలాగూ మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూసినప్పుడు, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను అని మనము చూస్తున్నాం. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును. మనం చూసినప్పుడు ఆయన గొప్పవాడుగా మనము చూస్తున్నాము. తర్వాత ఆయన మహాగణుడు, మహోన్నతుడు అని మనము చూస్తున్నాము. తర్వాత మనం ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనంలో మనము చూసినప్పుడు ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి గొప్పవాడు అని మనము లేఖనంలో మనము చూస్తాము. 20వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకం నందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండి పెట్టుకుని ఉన్నాడు. ఇలాగ మనం చూసినప్పుడు అన్ని అధికారముల కంటే, అన్ని ఆధిపత్యముల కంటే, అన్ని శక్తి కంటే, ప్రభుత్వం కంటే ఈ యుగమందు మాత్రమే కాదు, రాబోయే యుగమందు కూడా ఆయన అన్ని నామముల కంటే పైనామము అని మనము చూస్తున్నాము. తర్వాత ఆయన గురించి చూసినప్పుడు రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా అని మనం చూస్తున్నాం. ర్యాంకింగ్లో చూసినప్పుడు ఆయన నంబర్ 1గా చూస్తున్నాం. ఆ ర్యాంకింగ్లో మిగతా వాళ్ళు మామూలుగా అయితే మనం చూస్తున్నాం 2, 3 అని, కానీ ఆయన ర్యాంకింగ్కి వేరే వాళ్ళు ఎంతో హెచ్చుగా, దెర్ ఇస్ నో కంపారిజన్ అని మనము చూస్తున్నాం. ఎంతో హెచ్చుగా ఆయనను హెచ్చించను అని, దేవుడు ఆయనను హెచ్చించను అని చూస్తాం. తర్వాత ఆయన చూసినప్పుడు పరలోకం నందు ఆయనను తన కుడిపార్శ్వమున ఆసీనునిగా చేసుకుని అని మనము చూస్తున్నాం. కూర్చుండబెట్టుకొని ఉన్నాడు చూస్తున్నాం. అంత గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీలో రాసిన పత్రికలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు మనము చూస్తున్నాము. ఆయన ఆకారంగా మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొనెను అని మనం చూస్తున్నాము. ఎందుచేత అంటే ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి అందున్న ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అని మనం చూస్తున్నాం. అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఇలాగ చూసినప్పుడు ఆయన మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు, తను తాను తగ్గించుకున్నాడు. అందుచేతనే ఆయనను అందరికంటే హెచ్చుగా ప్రతి నామమునకు పైనామముగా ఆయనకు అనుగ్రహించను అని మనం చూస్తున్నాం. ప్రియులారా, అలాగూ చూసినప్పుడు ఆయన అన్ని నామముల కన్నా పైనామము అని మనం చూస్తున్నాం. అందరికంటే మిక్కిలి హెచ్చైన వాడుగా అని మనము చూస్తున్నాం. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో మనము చూసినప్పుడు 4వ అధ్యాయంలో మనము ఒకసారి చూసినప్పుడు, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో మనము చూసినప్పుడు ఆ యొక్క 24 పెద్దలు, తర్వాత 4 జీవులు ఆయనను కొనియాడుచు నిత్యము కొనియాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనకు
నిత్యము కొనియాడి మనము చూసినప్పుడు 8వ వచనంలో 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపడను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవలు చెప్పుచుండెను అని మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆ యొక్క 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉన్న వానికి ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసము ఎదుట వేసిరి అని మనం చూస్తున్నాం. ఆ యొక్క 24 పెద్దలు ఆ యొక్క దేవుణ్ణి స్తుతించుచు, అలాగూ నమస్కారం చేయుచు, ప్రభువా నీవే సమస్తమును సృష్టించితివి అని చెప్పి వారి యొక్క కిరీటాలు, మేము అర్హులం కాదు ఈ కిరీటాలు పెట్టుకోవడానికి అని చెప్పి ఆ యొక్క ఆయన కాళ్ళ దగ్గర ఆ కిరీటమును సింహాసనం ఎదుట పడవేసిరి అని మనము చూస్తున్నాం. ఆయన ఎంత గొప్పవాడు, ఎంత మహాగణుడు. పరలోకంలో నిత్యము 4 జీవులు 24 పెద్దల చేత స్తుతించబడుచు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచు అలాగూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత రెండవదిగా మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనంలో రెండోదిగా మనం చూసినప్పుడు, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను అని మనము చూస్తున్నాం. మరణము పొందునట్లు తన ప్రాణమును దారపోసెను. ప్రాణము అన్నప్పుడు మనం చూసినప్పుడు ఆ యొక్క రక్తము అనగా ప్రాణము, రక్తములో ప్రాణం ఉంటుంది కనుక దేవుడు చెప్పాడు, రక్తములో ప్రాణం ఉంటుంది, ప్రాణాధారము అని మనం చూస్తున్నాం. రక్తమే ప్రాణాధారము అని మనం చూస్తున్నాం. సో ప్రాణంలో రక్తం ఉంటుంది అని మనము చూస్తున్నాం. లేవియకాండం 17వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తున్నాం. తర్వాత కీర్తనకారుడు 22వ కీర్తన చూసినప్పుడు 14వ వచనంలో మనం చూసినప్పుడు, నేను నీళ్ళ వలె పారబోయబడితిని అని మనం చూస్తున్నాం. అంటే రక్తము ఎలాగూ ఒక బలి అర్పించి అలాగూ పారబోయబడుతుందో, అలాగూ చుట్టూ తర్వాత ప్రోక్షింపబడుతుందో, అలాగూ మన ప్రభు రక్తమంతయు కార్చినట్లుగా మనము చూస్తున్నాము. ఆ యొక్క కీర్తనకారుడు ఆ యొక్క కీర్తనలో నీళ్ళ వల్లే పారబోయబడితిని అని క్రీస్తు యొక్క శ్రమలను గూర్చి వివరించినట్లుగా మనము చూస్తున్నాము. అలాగూ మనం చూసినప్పుడు మూడవదిగా, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను అని మనం చూస్తున్నాం. అతిక్రమము అన్నప్పుడు ఒక క్రమమైన రీతిలో ఉన్నప్పుడు ఏదైతే క్రమం లేకుండా ఉంటుందో అది అతిక్రమము అని మనం చూస్తున్నాం. ఆజ్ఞాతిక్రమము పాపము అని మనం చూస్తున్నాం. అతిక్రమం చేయువారు నేరస్తులు అని మనము చూస్తున్నాం. అలాంటి చూసినప్పుడు అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను అని మనం చూస్తున్నాం. మన ప్రభువు ఆ యొక్క అతిక్రమకారులలో ఒకడిగా ఎంచబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క సిలువ వేసేటప్పుడు ఇద్దరు నేరస్తుల మధ్యలో మన ప్రభు కూడా ఒక నేరస్తుడిగా చిత్రీకరించబడి ఆ యొక్క అలాగూ సాక్ష్యము, అలాగూ న్యాయము తీర్చబడి అన్యాయమైన తీర్పు నొందినవాడై ఆ యొక్క నేరస్తులలో ఒకడిగా అలాగూ సిలువ చేసినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, లూకాసు వార్తలో మనము చూస్తున్నాం. అక్రమకారులు అంటే ట్రాన్స్గ్రెసర్స్ అని మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, కొన్ని ట్రాన్స్లేషన్స్లో మనం చూసినప్పుడు ఆ యొక్క మేల్ ఫ్యాక్టర్స్ అని కేజీవి వర్షన్లో ఉంది. తర్వాత ఈఎస్విలో క్రిమినల్స్ అని ఉంది. ప్రియులారా, అలా క్రిమినల్స్ మధ్యలో మన ప్రభు ఒక క్రిమినల్గా అలా ఉంచబడినట్లుగా మనము చూస్తున్నాం. అతిక్రమకారులలో ఒక్కడిగా ఎంచబడి ఆ యొక్క నేరస్తులలో సిలువ వేసేటప్పుడు ఇద్దరు నేరస్తుల మధ్యలో ఉన్నప్పుడు ఒక నేరస్తుడైతే, నువ్వైతే నిజమైనది నువ్వు దేవుడు అయితే నువ్వు విడిపించుకో, మమ్మల్ని కూడా విడిపించుకో అని చెప్తాడు. తర్వాత రెండవ వాడైతే, ఇదైతే మనం న్యాయమే, ఈయన ఏ పాపం చేయలేదు,
ఆ, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నీవు దేవునికి భయపడవా, ఈయన పాపాత్ముడు కాదు నీతిమంతుడు అని ఇంకొక రెండవ దొంగ చెప్పినట్లుగా మనం చూస్తాం. అప్పుడు ప్రభు రెండవ దొంగ అలాగో చెప్పినప్పుడు, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని యేసు ప్రభు అలాగూ చెప్పినట్లుగా మనము చూస్తున్నాము. అలాగూ మోక్షము ఆ యొక్క రెండవ నేరస్తునికి అలాగూ మోక్షము ప్రాప్తించినట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అలాగూ ఆజ్ఞాపించాడు. అలాగూ మనం చూసినప్పుడు నేరస్తులలో ఒకడైతే పాపక్షమాపణ పొందాడు, మారమనసు పొందాడు. ఒక దొంగ మాత్రం చివరి వరకు కూడా పాపక్షమాపణ పొందలేదు. చివరిలో ఆయన చనిపోయిన సమయంలో కూడా రెండవ దొంగకు రక్షణ కల్పించినట్లుగా మనము చూస్తున్నాం. యేసుప్రభు వారు ఎంత ప్రేమ గలవాడు, ఎంత దయగలవాడు. ఆయన ఉన్న పరిస్థితిలో కూడా రెండవ దొంగను రక్షించినట్లుగా మనము చూస్తున్నాం ప్రియులారా. తర్వాత అనేక పాపములు భరించుచు అని మనము చూస్తున్నాం ప్రియులారా. మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో భరించుచు అని మనము చూస్తున్నాము. తర్వాత అక్రమకారులలో అన్నప్పుడు ఎంచబడిన వాడు ఒకడే అన్నప్పుడు నేరం చేసిన వారు మనం చూస్తున్నాము. తర్వాత ఆయన ఉన్నప్పుడు ఆయన ఎన్నో ఈయన దేవదూషణ చేస్తున్నాడు అని చెప్పి అలాగూ అన్నారు. తర్వాత ఈయన బ్రతికున్నప్పుడు మూడో దినంన లేస్తాను అని చెప్పాడు ఈ వంచకుడు అని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆ యొక్క శాస్త్రులు పరిచయులు అలాగూ అన్నట్లుగా మనము చూస్తున్నాం ప్రియులరా. అనేక మార్లు ఆయనను అక్రమకారులలో ఒకడిగా ఎంచాడు. తర్వాత ఈ వంచకుడు, ఈ డిసీవర్, వీళ్ళకు మోసం చేసే వాళ్ళను డిసీవర్స్ అంటారు, వంచకుడు అని ఆయనకు పేరు పెట్టారు. అక్రమకారులలో ఒకడిగా ఎంచబడినాడు అని చెప్పేసి ఆ యొక్క లేఖనం కూడా నెరవేరినట్లుగా ముందే యేసు ప్రభు ప్రవచించాడు అని మనము చూస్తున్నాం ప్రియులారా. తర్వాత మనము చూసినప్పుడు అనేకుల పాపములు భరించుచు అని మనం చూస్తున్నాం. 4వ వచనంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనంలో నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను ఇక్కడ మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 6వ వచనంలో కూడా లాస్ట్ లైన్లో యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. ఇక్కడ కూడా అందరి దోషములు ఆయన భరించినట్లుగా మనము చూస్తున్నాము. అంత మాత్రమే కాదు, మనము 9వ వచనంలో కూడా మనము చూస్తున్నాము. తర్వాత 11వ వచనంలో నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి అని మనం చూస్తున్నాం. అనేకుల పాపమును భరించుచు అని మనము చూస్తున్నాం ప్రియులారా. హెబ్రీయు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. 9వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27-28 వచనాలు మనము గమనించినట్లయితే 27-28 వచనాలు, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అని ఇక్కడ మనం చూస్తున్నాం. అనేకుల పాపమును భరించుచు ఆయన ఒక్కసారే మరణించాడు, భరించుటకు ఒక్కసారే అర్పింపబడి అని మనం చూస్తున్నాం. తర్వాత తన కొరకు కనిపెట్టి వారి ఉండి నిమిత్తము రెండవసారి ప్రత్యక్షమగును అని మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము చూస్తున్నాం ప్రియులారా. తర్వాత మనము 12వ వచనంలో యెషయా గ్రంథం 53:12లో లాకరీ లైన్లో మనం చూసినప్పుడు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను అని మనం చూస్తున్నాం. తిరుగుబాటు చేసిన వారి నిమిత్తము అలాగూ అనేక మంది బంట్రోతులు అలాగూ సిలువ వేస్తున్నారు, చీట్లు వేసుకుంటున్నారు సైనికులు. తర్వాత శాస్త్రులు పరిచయులు శపిస్తున్నారు, అనేక విధాలుగా ఆయనను దూషిస్తున్నారు. ఆయన దూషింపబడి బదులు దూషింపక న్యాయముగా తీర్చు దేవునికి తాను అప్పగించుకొనెను అని మనము చూస్తున్నాం. ఆయన గురించి తిరుగుబాటు చేసిన వారికి బదులు తిరుగుబాటు చేయలేదు, కానీ ఆయన కేవలము
తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. న్యాయంగా తీర్పు చేర్చు దేవునికి తను తాను అప్పగించుకొని అని చూస్తున్నాం. తర్వాత విజ్ఞాపన చేశాను అని మనం చూస్తున్నాం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించమని విజ్ఞాపన చేసినట్లుగా, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము అని విజ్ఞాపన చేసినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత ఆయన నిరంతరము మన పట్ల యాజకత్వము జరిగిస్తున్నాడు. నిరంతరము మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. 7వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23 నుంచి 25 వరకు మనము చూసినట్లయితే, మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరే గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అని మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన నిరంతరము యాజకత్వం చేస్తున్నాడు. ఇంతకుముందు అయితే యాజకులు ఉన్నారు, వారు చనిపోయారు, మరి తర్వాత వారి వంశంలో యాజకులు ఉన్నారు. అలాగూ అనేకులైన యాజకులు మనము పాత నిబంధనలలో చూస్తాము. అలాగూ ఈయనైతే మాత్రం ఈయన నిరంతరము యాజకత్వంగా ఉన్నాడు. తర్వాత ఆయన నిరంతరము జీవించుచున్నాడు గనుక సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. అలాగూ సంపూర్ణంగా మనము రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు అని హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త ఇలా చేస్తున్నాడు. తర్వాత మనం చూసినప్పుడు దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరైతే ప్రభువును నమ్ముకొని, యేసుక్రీస్తును ప్రభువును నమ్ముకొని సొంత రక్షణగా అంగీకరించిన వారి పక్షమున ఆయన నిరంతరము విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు అని మనం చూస్తున్నాము. హీఈస్ అన్ ఎవర్ లాస్టింగ్ అడ్వకేట్ అని మనం చూస్తున్నాం. తర్వాత మనము సంపూర్ణంగా రక్షించుటకు ఒక్కసారే తను అర్పించుకొనుట ద్వారా ఆయన సంపూర్ణం చేశాడు అని మనం చూస్తున్నాం. ఇంకా బలి అక్కర్లేదు. మనము యెషయా గ్రంథంలో చూసినప్పుడు, మీ బలులు నాకొద్దు వెక్కసమాయను, మీ యొక్క బలు నాకు వెక్కసమాయను. తర్వాత బలులు అర్పిస్తున్నారు, మరీ పాపం చేస్తున్నారు, మరీ పాపములు జ్ఞాపకం వస్తున్నాయి. అలా కాకుండా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కసారే అర్పించబడుట ద్వారా సంపూర్ణం ఆ యొక్క రక్షణ కార్యము సంపూర్ణం చేశాడు. తర్వాత ఆయన నిరంతరము జీవిస్తున్నాడు. నిరంతర యాజకుడుగా ఆయన దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట విజ్ఞాపన మన కోసం చేస్తున్నాడు. ఆయన పక్షంగా వచ్చి వారి పట్ల ఆయన నిరంతరము ఉన్నాడు, మార్పు లేనివాడు అని మనము చూస్తున్నాము. ఆ యొక్క గుణగణాలను, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గుణగణాలను మనము చూసినప్పుడు ఆయన మరణము మన కోసము ధారపోసెను అని మనం చూస్తున్నాము. తర్వాత ఆయన గొప్పవాడు, ఆయన మహాగణుడు అని మనము చూస్తున్నాము. అనేకుల పాపములు భరించుచు అని మనము చూస్తున్నాం యెషయా గ్రంథంలో. అంత మాత్రమే కాదు, తిరుగుబాటు చేసిన వారి గూర్చి విజ్ఞాపన చేస్తున్నాడు. క్షమాగుణం కలిగి నిరంతరము యాజకత్వము మన పట్ల ఆయన జరిగిస్తూ ఉన్నాడు కనుక ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకొని, కేవలం మన కోసము ఆయన ఈ శ్రమలు, నిందలు అన్నీ భరించాడు. తర్వాత అక్రమకారులలో ఒకడుగా ఎంచబడ్డాడు. ఇవన్నీ ఆయన లేఖనము నెరవేరినట్లుగా ఆయన తండ్రికి ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. తర్వాత కార్యము ఒక్కసారే అర్పింపబడుట ద్వారా సంపూర్ణం చేసి ఆ యొక్క నిరంతర యాజకుడు సజీవుడుగా మన కోసం ఉన్నందుకు మనము ఆరాధించే బదులమై ఉన్నాము. దేవుడి వాక్యమును దీవించునుగాక. వందనాలు.